ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే నేనేదైతే తినకూడదు అంటానో అదే మీరు తినాలి అనుకుంటున్నారు అన్నట్టు. మీ నాన్నని మీ నాన్నమ్మని అడుగుంటారు, వాళ్ళు కుదరదు అనుంటారు, నా దగ్గరకు వచ్చారు. అవునా? అబ్బే అదేం లేదు. అదే అని ఎలా అనుకుంటారమ్మా? పిల్లలు ఏదో ఆకలి అంటున్నారు, ఏదో ఒకటి తినిపిద్దాం అనుకోవచ్చు కదా. ఏదో ఒకటంటే చెప్పరి. ఓహో, మీరు చెప్పేది గోడ కుర్చీ వేసేదేనా? చెప్పండి. ఇంకేం చెప్తాం, పొట్టకి పానీపూరి పోయే. చెప్పరేమే. నువ్వు ఉండు నానమ్మా. అదేం లేదమ్మా, ఆకలవుతుంది అంతే. వంట అయిపోయింది కదా, అన్నం పెడతాను, తినండి. సరే సరే. సరేనా? సరే అని చెప్పాంగా. చెప్పిందేనా? చెప్పింది. ఏంటండి? అరవింద్ నాన్న మాకేమైనా కొనివ్వాలనుకుంటున్నాడేమో. అమ్మో, నేనేం అనుకోవట్లేదు అక్షరా. నేను కూడా అనుకోవట్లేదమ్మా. ఆవకాయ పచ్చడి కలిపేశాను, దీంతో కనుక ఒక ముద్ద తిన్నారు అంటే ఏమీ గుర్తుకురావు. అవునత్తయ్య గారు, భలే ఉంటుంది. అయినా కాసేపు ఆగమన్నాను కదా అత్తయ్య గారు, నేనొచ్చి హెల్ప్ చేసేదాన్ని కదా. పర్వాలేదమ్మా, అయిపోయిందిగా. చిన్నక్క, అప్పు, హే మమ్మీ డాడీ. చిన్ని, మమ్మీ డాడీ. కూర్చోండి బాబు. పర్వాలేదండి. ఆవకాయ పచ్చడా అత్తయ్య గారు? అవునమ్మా, అయిపోయింది. ఏంటి విశేషాలు అశ్విన్? హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాం అరవింద్ గారు. హాస్పిటల్ నుంచా? ఏమైంది డాడీ? నాకేం కాలేదమ్మా. మరి మమ్మీకి ఏమైనా అయిందా? మమ్మీ నీకేమైనా అయ్యిందా? మమ్మీకి ఏమవుతుంది చిన్ని? మమ్మీ ఫ్రెండ్ హాస్పిటల్లో పనిచేస్తుంది, ఆవిడ్ని చూడ్డానికి వెళ్ళుంటారు. అవును. ఓ అవునా? నీకేమైందో అని నాకు భయం వేసింది మమ్మీ. ఇప్పుడు భయం పోయింది కదా, ముందు మీరు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని భోజనం చేద్దాం. వెళ్ళి చిన్ని. పిల్లల ముందు ఎందుకులే అని అలా డైవర్ట్ చేశాను. అవును, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? ఏమైంది? ఆపరేషన్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళలేదని జనరల్ చెకప్కి తీసుకెళ్లారు చిన్నక్క. టెస్ట్లు అవన్నీ చేశారు, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. అంతా బాగుందని డాక్టర్ గారు చెప్పారు. ఏమైందోనని కంగారు పడ్డాము. ఓన్లేమ్మా, దేవుడి దయ వల్ల అంతా సవ్యంగానే జరుగుతుంది. ఆ దుర్గమ్మే అంతా చూసుకుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.